అండి ఈరోజు ఎప్పుడులానే కాకుండా కొంచెం ఇన్స్టెంట్‌గా చేసుకుందామని సూజీ రవ్వతో దోస చేశానండి. చాలా వచ్చింది నాకైతే. మీరు ట్రై చేయండి వస్తది. సూజీ రవ్వని కొంచెం బయట కొనేది కాబట్టి కొంచెం లడ్డుగా ఉంటాయి కాబట్టి దాన్ని మిక్సీ పట్టుకొని 1 కప్ ఆర్ 2 కప్స్ అలానే అందులో 1½ కప్పు పెరుగు వేసి బాగా కలిపి అందులో కొంచెం పిండి వేసుకోండి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అవ్వాలి. అంటే ఉండలు లేకుండా మిక్స్ అయిన తర్వాత అదొక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకుంటే బాగా పులిసి కొంచెం వాటర్ కంటెంట్ పట్టిద్ది. అప్పుడు వాటర్ వేసుకోండి. అలానే వెజిటేబుల్స్ కట్ చేసుకొని అందులో కలిపినా బాగుంటుంది ఊతప్పంకి. లేకపోతే అలా పైన వేసుకున్నా బాగుంది. నాకైతే అందులో కలిపింది అయితే బాగా నచ్చిందండి. ఎందుకంటే బాగా ఫ్లేవర్ఫుల్గా అనిపించింది. కలిపింది పైన వేసిందనే బాగుంది. నాకైతే అది బాగా నచ్చింది. మా హస్బెండ్కి మాత్రం ఇది నచ్చింది. పైన టాపింగ్స్లో వేసుకుంటే బాగుందంట. చట్నీతో అయితే ఇంకా బాగుంది. పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ దేనితో అయినా చేసుకోవచ్చండి.